హరే కృష్ణ భగవద్గీత యథాతథం ప్రథమాధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి? భాష్యము. శ్రీమద్భగవద్గీత విస్తారముగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతా మహాత్మ్యము నందు సంగ్రహింపబడినది. భగవద్గీతను కృష్ణ భక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసుకునుటకు యత్నించవలెనని దానియందు తెలుపబడినది. గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసుకొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురుశిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసుకొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేదజ్ఞానమును, ప్రపంచమునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందుగల విషయమునేగాక అన్యత్రా గోచరించని విషయములను కూడా పాఠకుడు భగవద్గీత యందు గాంచగలడు. అది ఏ గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజిల్లుచున్నది. మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర, సంజయుల సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములై యున్నవి. అనాది అయిన వేదకాలము నుండియు తీర్థస్థలముగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్రమునందు ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది. ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ప్రత్యక్షమైయున్నప్పుడు మానవాళి నిర్దేశానార్థము దీనిని పలికియుండెను. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రము, ధర్మాచారములు నిర్వహింపబడు స్థలము పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశమును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై ఉండెను. కనుకనే తన సందేశమున అతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలెనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యము కలదు. జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంఛింపలేదు. అదియునుగాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలిసి కొనగోరెను. కాని దేవతలకు సైతము పూజనీయ స్థానముగా వేదములలో తెలుపబడియున్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధ పరిణామముపై స్థల ప్రభావమును గూర్చి అతడు మిగుల భీతి నొందెను. స్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండుతనయులకు అది అనుకూల ప్రభావము చూపునని అతడెరిగియుండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను. కనుకనే యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి సంజయుని అడిగెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమునకు చెందినవారు. కాని కేవలము తన పుత్రులనే కురుసంతానముగా పలికి పాండు సంతానమును వంశము నుండి వేరుపరుచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనస్సును విశదపరుచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవుల ఎడ ధృతరాష్ట్రునికి గల సంబంధమును దీని ద్వారా ఎవరైనను అవగతము చేసుకొనవచ్చును. పంట పొలము నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి ధర్మపితయైన శ్రీకృష్ణ భగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రమగు కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు యుధిష్ఠరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్ఠితులు కాగలరనియు ఆది నుండియే ఈ విధముగా ఊహింపబడినది. చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమేగాక ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము అనేడి పదములకు గల విశేషార్థమిదియే. భగవద్గీత అర్జున విషాదయోగం 2వ శ్లోకం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం.
రెండు వైపుల వారు యుద్ధమునకు సిద్ధముగా ఉన్న సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహములతో యుద్ధమునకు సిద్ధముగా ఉన్న పాండవ సైన్యమును చూసి ఆచార్యుడైన ద్రోణాచార్యుడిని సమీపించి ఇట్లు పలికెను. భాష్యము. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అందులోని అతడు ఎరిగియుండెను. పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా ఎరిగియుండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై ఉండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతము చేసుకొనగలిగెను. కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనించి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరగబోదని ఆశ్వాసము నొసగెను. పాండవ సేనాబలమునుగాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుకపరుచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతననుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసి వచ్చెను. కనుకనే రాజకీయవేత్త యనుటకు అతడు చక్కగా తగియున్నాడు. కాని పాండవ సేనా వ్యూహమునుగాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయెను. భగవద్గీత అర్జున విషాదయోగం 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడు మరియు ద్రుపదపుత్రుడైన దృష్టద్యుమ్నుడిచే వ్యూహాకారంగా నిల్పబడిన పాండవుల యొక్క గొప్ప సైన్యమును చూడుము. భాష్యము. బ్రాహ్మణుడును గొప్ప సైన్యాధిపతియునైన ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తిచూపనించెను. ద్రౌపది, అర్జునుని భార్య, జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరమును కలిగియుండెను. ఆ వైర కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమునాచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొందియుండెను. ద్రోణాచార్యుడు ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగియున్నను ద్రుపదతనయుడైన దృష్టద్యునుడు యుద్ధ విద్యను నేర్చుటకై తన చెంతకు చేరినప్పుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధ రహస్యములను తెలియజేయుటలో సంకోచమును కనబరచలేదు. ఇప్పుడు దృష్టద్యునుడు కురుక్షేత్ర యుద్ధరంగమున పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుని నుండి నేర్చిన విద్యతో అతడే పాండవ సేనా వ్యూహమును సైతము రచించెను. ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణి లేని యుద్ధము చేయవలెనను ఉద్దేశ్యముతో అతని ఈ తప్పిదమును దుర్యోధనుడు ఎత్తి చూపెను. ప్రియతమ శిష్యులైన పాండవుల ఎడ యుద్ధరంగమున అతడు అదే విధముగా మృదు స్వభావముతో వర్తించరాదని తెలియజేయుటయు దుర్యోధనుని ఉద్దేశ్యమైందెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడును మరియు తెలివిగలవాడును అయిన శిష్యుడు. యుద్ధమునందు అటువంటి కనికర భావము అపజయమునకు దారితీయుననియు దుర్యోధనుడు హెచ్చరించెను. భగవద్గీత అర్జున విషాదయోగం 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. ఆ పాండవుల సైన్యంలో శూరులైన గొప్ప ధనుర్విద్యా సంపన్నులైన భీమార్జునులతో సమానులైన సాత్యకి, విరాట మహారాజు, ద్రుపదరాజులు మహారథులుగా ఉన్నారు. భాష్యము. యుద్ధ విద్య యందు ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా దృష్టద్యునుడు ముఖ్యమైన అవరోధము కాకున్నను భయమునకు కారణమైన వారు పెక్కురు కలరు. విజయపథములో వారు గొప్ప అవరోధముల వంటి వారని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో ప్రతి ఒక్కరును భీముడు మరియు అర్జునుని వలె నిరోధింపశక్యము కానివారుగుటయే అందులకు కారణము. భీమార్జునుల శక్తిని తెలిసియుండుట చేతనే ఇతరులను వారితో అతడు పోల్చి చూపెను. రాబోయే పెను విపత్తు భయానికి దుర్యోధనుడికి
పాండవులు సమీకరించిన సైన్యం ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలోనున్న మహారథులను 10,000 మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే. భగవద్గీత అర్జున విషాదయోగం 5వ శ్లోకం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శిబిచక్రవర్తి వంశస్థుడైన గొప్ప రాజైన శైబ్యరాజు ఉన్నారు. భాష్యము. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమోజుడు, సుభద్ర కుమారుడు మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన యుద్ధ వీరులే. రాబోయే పెను విపత్తు భయానికి దుర్యోధనుడికి పాండవులు సమీకరించిన సైన్యం ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలోనున్న మహారథులను 10,000 మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే. భగవద్గీత అర్జున విషాదయోగం 6వ శ్లోకం. యుధా మన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభాద్రో ద్రౌపదీయాశ్చ సర్వ ఏవ మహారథాః. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులు కలరు. వీరందరూ కూడా మహారథులే. భగవద్గీత అర్జున విషాదయోగం 7వ శ్లోకం. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. ఓ బ్రాహ్మణోత్తమ, నా సైన్యములోని ప్రధాన యోధులైన విశిష్టులైన సేనా నాయకులను గూర్చి మీకు తెలిపదను వినుము. భగవద్గీత అర్జున విషాదయోగం 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తతైవ చ. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. మీరు భీష్ముడు, కర్ణుడు, నిత్యం యుద్ధములో విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన సౌమదత్తి ముఖ్యులు. భగవద్గీత అర్జున విషాదయోగం 9వ శ్లోకం. అన్వే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశాస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. మన సైన్యములో ఇంకొందరు శూరులు, వీరులు గలరు. యుద్ధ విశారదులైన, నానా ఆయుధములను ఉపయోగించుట తెలిసినవారైనా వీరందరూ కూడా నా కొరకు వారి జీవితములను ధారపోసైనా యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నారు. భగవద్గీత
అర్జున విషాదయోగం 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రిదమేతేషాం బలం భీమాభిరక్షితం. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. భీష్మ పితామహుడిచే సంరక్షించబడిన మన సైన్యం ఎంతో పెద్దది, అపరిమితమైనది. భీముడిచే రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితముగా ఉన్నది. భగవద్గీత అర్జున విషాదయోగం 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భావంతః సర్వ ఏవ హి. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికిన శ్లోకం. కనుక మీరందరూ కలిసి మీ వ్యూహములలోని మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్మాచార్యుడిని రక్షించవలెను. భగవద్గీత అర్జున విషాదయోగం 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఆ దుర్యోధనుడికి ఆనందము కలిగించేందుకు కురువంశములో వృద్ధుడైన, వయసులో పెద్దవాడైన, ప్రతాపశాలి అయిన భీష్మ పితామహుడు ఉచ్చస్వరంతో సింహనాదము చేసి తన శంఖమును పూరించెను. భగవద్గీత అర్జున విషాదయోగం 13వ శ్లోకం. తతః శంఖాశ్చ బేరశ్చ పనవాణ ఖగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఆ వెంటనే శంఖములు, నగరాలు, తప్పెటలు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగెను. ఆ భయంకరమైన ధ్వనులకు అష్టదిక్కులు పిక్కటిల్లి. భగవద్గీత అర్జున విషాదయోగం 14వ శ్లోకం. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఆ పిమ్మట తెల్లటి గుర్రములను కట్టియున్న మహారథముపై ఉన్న మాధవుడైన శ్రీకృష్ణుడు, పాండవ పుత్రుడైన అర్జునుడు వారి దివ్య శంఖములను పూరించిరి. భగవద్గీత అర్జున విషాదయోగం 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను గొప్ప శంఖమును పూరించెను. భగవద్గీత అర్జున విషాదయోగం 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. కుంతీపుత్రుడైన ధర్మరాజు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోషమణిపుష్పములు అను 2 శంఖములను పూరించిరి. భగవద్గీత అర్జున విషాదయోగం 17వ శ్లోకం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజితః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, పరాజయము ఎరుగని సాత్యకి వారి వారి శంఖములను పూరించిరి. భగవద్గీత అర్జున విషాదయోగం
18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదీయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఓ పృథివీపతే, ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క 5 పుత్రులు మరియు భుజబలశాలి అయిన సుభద్రా పుత్రుడైన అభిమన్యుడును వారి వారి శంఖములను పూరించిరి. భగవద్గీత అర్జున విషాదయోగం 19వ శ్లోకం. సఘోషో దార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. పాండవ వీరుల శంఖ నినాదములకు భూమి ఆకాశము దద్దరిల్లెను. ఆ శంఖారావములకు ధృతరాష్ట్ర కుమారులైన కౌరవుల యొక్క హృదయములు తల్లడిల్లెను. భగవద్గీత అర్జున విషాదయోగం 20వ శ్లోకం. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా దార్ధరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. హృషీకేశం తదా వాక్యం ఇదమహ మహీపతే. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఓ రాజా, ఆ తరువాత యుద్ధం ప్రారంభమగు సమయములో హనుమంతుడి చిహ్నముతో కూడిన పతాకము గల రథముపై ఉన్న అర్జునుడు సమరమునకు సిద్ధముగా ఉన్న దుర్యోధనాదులను చూసి తన గాంధీవము యొక్క వింటిని సంధించి హృషీకేశుడైన శ్రీకృష్ణుడిని చూసి ఈ విధముగా పలికెను. భగవద్గీత అర్జున విషాదయోగం 21వ శ్లోకం. సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయనేచ్యుత. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ అచ్యుత, నా రథమును తీసుకువెళ్ళి 2 సేనలకు మధ్య నిలుపుము. భగవద్గీత అర్జున విషాదయోగం 22వ శ్లోకం. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్షి యోధులందరినీ బాగుగా పరిశీలించునంత వరకును వారిలో ఎవరితో నేను యుద్ధము చెయ్యవలసియున్నదో గమనించినంత వరకును రథమును నిలిపియుంచుము. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడైనను తన నిర్హేతుక కృపతో తన మిత్రుని సేవయందు నెలకొనెను. తన భక్తుల ఎడ ప్రేమను చూపుటేందు ఆతడెన్నడును విఫలుడు కాదు. కనుకనే అతడు ఇక్కడ అచ్యుతుడుగా సంబోధింపబడెను. రథసారథిగా అర్జునుని ఆజ్ఞలను పాటింపవలెను. ఆ విధముగా వర్తించుటకు భగవానుడు సంకోచింపనందున అతడు అచ్యుతుడని సంబోధింపబడెను. అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును గ్రహించినను అతని దివ్యస్థితికి ఎన్నడునూ భంగము వాటిల్లదు. అన్ని పరిస్థితులందునూ అతడు దేవాదిదేవుడే మరియు ఇంద్రియాధిపతి అయిన హృషికేశుడే. భగవానుడు మరియు అతని సేవకుల నడుమ గల సంబంధము దివ్యమైనది మరియు మధురమైనది. సేవకుడు భగవానునికి సేవ చేయుట కొరకై సర్వదా సంసిద్ధుడైయుండును. అట్లే భగవానుడు కూడా తన భక్తునికి సేవ చేయు అవకాశము కొరకై ఎల్లప్పుడూ ఎదురు చూచుచుండును. తాను ఆజ్ఞాపించువాడుగా నుండుట కంటెను తన శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించగలుగునట్టి ఉత్తమ స్థితి యందుండినచో భగవానుడు మిక్కిలి సంతోషించును. వాస్తవమునకు అతడు ప్రభువైనందున ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడియేయుందురు. ఎవ్వరునూ అతనిని ఆజ్ఞాపించగల ఉన్నత స్థితి యందుండరు. కాని అన్ని పరిస్థితుల యందును తానుంచుతుడైన ప్రభువేనైనను శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించుచున్నాడని ఎరిగినప్పుడు దేవాదిదేవుడు దివ్యానందము ననుభవించును. భగవానుని శుద్ధ భక్తుడైన అర్జునుడు తన దాయాదులతోనూ మరియు సోదరులతోనూ యుద్ధము చేయగోరలేదు. కాని ఏ విధమైన శాంతిరాయభారముకు అంగీకరింపని దుర్యోధనుని మొండి పట్టుదల చేతనే అతడు బలవంతముగా యుద్ధరంగమునకు రావలసి వచ్చెను.
కనుకనే యుద్ధరంగము నందు నాయకత్వము వహించు ప్రముఖ వ్యక్తులెవరో తెలుసుకున్నటకై అతడు కుతూహలపడుచుండెను. యుద్ధరంగమున శాంతియత్నములు చేయుటేను ప్రశ్ననే ఉదయింపకున్నను వారిని మరొకసారి అతడు తిరిగి చూడదలచెను. అంతేకాకుండా అవాంఛనీయమైన యుద్ధమును చేయుటకు వారెంతగా మృగ్గు చూపుతుందిరో కూడా అతడు చూడదలచెను. భగవద్గీత అర్జున విషాదయోగం 23వ శ్లోకం. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః దార్త్రరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. దుర్బుద్ధి గలవాడైన ధృతరాష్ట్ర కుమారుడైన దుర్యోధనుడి మేలు కోరి యుద్ధమున పాల్గొనదలిచి వచ్చియున్న వారందరినీ వీక్షించదను. భాష్యము. పాపిష్టి బుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు. కాబట్టి వారి పక్షంలో పోరాడేవారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే. అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి ఉందో వారిని ఒకసారి చూడదలిచాడు. ప్రారంభంలో అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు. దుర్యోధనుడు ఎన్నోసార్లు పాండవుల వినాశనానికి కుట్రలు పన్నాడు అని గుర్తు చేస్తూ దుష్టబుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులను ప్రస్తావించాడు. అర్జునుడి దృక్పథం ఇలా ఉంది. న్యాయబద్ధంగా రాజ్యంలో సగభాగం మాదే, కానీ అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. వాడు దుష్టబుద్ధి కలవాడు. ఇంకా ఈ రాజులు వాడికి సహాయం చేయటానికి ఇక్కడ గుమికూడారు. కాబట్టి వారు కూడా దుర్మార్గులే. యుద్ధం కోసం ఇంత ఆతురతతో ఉన్న యోధులని నేను పరికించి చూడాలి. వారు అధర్మం వైపు మొగ్గు చూపుతున్నారు, కాబట్టి మా చేత నాశనం అయిపోతారు. భగవద్గీత అర్జున విషాదయోగం 24వ శ్లోకం. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఓ ధృతరాష్ట్ర, గుడాకేశుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్య రథమును 2 సేనల మధ్య నిలిపెను. భాష్యము. ఈ శ్లోకమునందు అర్జునుడు గుడాకేశుడుగా పేర్కొనబడెను. గుడాక అనగా నిద్ర, నిద్రను జయించినవాడు గుడాకేశుడు. నిద్రయనగా అజ్ఞానమను అర్థము కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో తనకు గల మైత్రిచే నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ జయింపగలిగెను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడగుటచే అతడు శ్రీకృష్ణుని క్షణమైనను విస్మరింపకుండెను. అదియే భక్తుని స్వభావము. నిద్ర ఎందైనను లేదా మెలకువ ఎందైనను భక్తుడనడును శ్రీకృష్ణుని నామ, రూప, గుణ, లీలలను స్మరింపకుండా ఉండజాలడు. ఈ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుని స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములనేది రెండింటినీ సులభముగా జయింపగలుగును. ఇదియే కృష్ణ చైతన్యము లేదా సమాధి అని పిలువబడుచున్నది. సర్వజీవుల ఇంద్రియములను, మనస్సులను నియంత్రించునట్టి హృషీకేశు దగుటచే శ్రీకృష్ణ భగవానుడు 2 సేనల నడుమ రథము నిలుపుమనుటలో ఉద్దేశమును గ్రహింపగలిగెను. కనుకనే అతడు అట్లు చేసి ఈ క్రింది విధముగా పలికెను. భగవద్గీత అర్జున విషాదయోగం 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. భీష్మ ద్రోణ ప్రముఖులు మరియు ప్రతిపక్షమునందలి మహారాజులందరి ఎదురుగా ఉభయసేనుల మధ్య రథమును నిలిపి అర్జునుడితో శ్రీకృష్ణుడు, పార్థ, ఇక్కడ సమావేశమయ్యున్న ఈ కౌరవ వీరులందరినీ వీక్షించుము అని పలికెను. కురు అన్న పదం కౌరవులకు పాండవులకు ఇద్దరికి వర్తిస్తుంది. వారి ఇరువురు కురువంశానికి చెందినవారే. శ్రీకృష్ణుడు ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ పదాన్ని వాడి అర్జునుడిలో బంధుత్వ భావన తెప్పించి వారందరూ ఒకటే అన్న భావన కలిగిస్తున్నాడు. బంధుత్వ భావన మమకారానికి దారితీసి అది అర్జునుడిని గందరగోళానికి గురిచేస్తే రాబోయే కాలంలో మానవులకు ప్రయోజనకారిగా ఉండే భగవద్గీత ప్రబోధించే అవకాశం రావాలని శ్రీకృష్ణుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ధార్త రాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని పుత్రులు అన్న పదానికి బదులు కురూన్ అంటే కురువంశస్థులు అన్న పదాన్ని వాడుతున్నాడు. ఎలాగైతే శస్త్రచికిత్స వైద్యుడు కురుపుతో ఉన్న రోగికి మొదట్లో దానికి చీము పట్టి ముదిరే మందు ఇచ్చి తరువాత ఆ రోగగ్రస్తమైన భాగాన్ని తీసివేయడానికి
శస్త్రచికిత్స చేస్తాడో భగవంతుడు కూడా ఆ విధంగానే పనిచేస్తున్నాడు. మొదట అర్జునుడిలో అంతర్గతంగా ఉన్న మోహాన్ని అంటే భ్రమని ప్రేరేపించేది ఆ తర్వాత దాన్ని నిర్మూలించటానికే. భగవద్గీత అర్జున విషాదయోగం 26వ శ్లోకం. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. పిమ్మట 2 సేనలయందు ఉన్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, ఆచార్యులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, స్నేహితులను, మామలను, హితులను, ఆత్మీయులను అర్జునుడు చూచి యుద్ధరంగమందు అర్జునుడు వివిధ రకములైన బంధువులను చూచెను. అతడు తన తండ్రికి సమకాలికులైన భూరిశ్రవుని వంటి వారిని, భీష్ముడు మరియు సోమదత్తుల వంటి తాతలను, ద్రోణాచార్యుడు కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు చూచెను. అంతేకాకుండా అతడు పలువురు మిత్రులతో కూడిన సేనలను కూడా చూడగలిగెను. భగవద్గీత అర్జున విషాదయోగం 27వ శ్లోకం. తాన్ సమీక్ష్య కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ఆ కుంతీపుత్రుడైన అర్జునుడు ఎదురుగా యుద్ధ సన్నద్ధులై నిలుచున్న బంధువులను అందరినీ చూసి అత్యంత కరుణా సముచితుడై దుఃఖించుచూ ఇలా పలికెను. తన బంధువులందరినీ కలిపి యుద్ధభూమిలో చూడటం వలన ఈ యొక్క భ్రాతృ హత్యాపూరిత యుద్ధ పరిణామాలు అర్జునుడి మనస్సుకి మొదటిసారి స్పష్టమయ్యాయి. శత్రువులను మృత్యుద్వారాలకు పంపించేయడానికి మానసికంగా సిద్ధమై మరియు పాండవులపై జరిగిన ఎన్నో అన్యాయాలకు ప్రతీకారేచ్ఛతో సమరానికి వచ్చిన పరాక్రమవంతుడైన అర్జునుడికి అకస్మాత్తుగా మనస్సు మారిపోయింది. తోటి కురువంశజులు శత్రు సైన్యంలో బారులు తీరి ఉండడం అతని హృదయాన్ని కృంగతీసింది. అతని బుద్ధి గందరగోళానికి లోనైంది. అతని శౌర్యానికి బదులుగా తన విధి పట్ల పిరికితనం వచ్చేసింది మరియు పరాక్రమమైన రాతిగుండె స్థానంలో మృదు హృదయత్వం చేరింది. అందుకే సంజయుడు అతని మృదు హృదయాన్ని మరియు ఆదరించే స్వభావాన్ని సూచిస్తూ తన తల్లి కుంతీదేవి తనయుడా అని సంబోధించాడు. భగవద్గీత అర్జున విషాదయోగం 28వ శ్లోకం. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ కృష్ణ, యుద్ధము కొరకు నిలిచియున్న నా జనులను చూసి నా అవయవములు పట్టుతప్పుచున్నవి, ముఖం కాంతి విహీనమవుచున్నది, శరీరము వణుకుచున్నది, గగురుపాటు కలుగుచున్నది. భాష్యము. వాత్సల్యం అనేది ప్రాకృతికమైనది అయి ఉండవచ్చు లేదా ఆధ్యాత్మికమైనది అయి ఉండవచ్చు. బంధువుల పట్ల అనురాగం అనేది మనము ఈ శరీరమే అన్న భావన వల్ల వచ్చే భౌతిక ఉద్వేగము. ఈ ప్రకారంగా మనము ఈ శరీరమే అనుకున్నప్పుడు మన శారీరక బంధువుల పట్ల అనురాగం పెంచుకుంటాము. ఇలాంటి అనురాగము అజ్ఞానం వల్ల కలుగుతుంది మరియు ఇది మనిషిని మరింత భౌతికవాద స్పృహలోనికి నెట్టివేస్తుంది. అంతిమంగా ఆ అనురాగము వేదనతో ముగుస్తుంది, ఎందుకంటే శరీరం అంతమైనప్పుడు కుటుంబ బంధాలు కూడా అంతమవుతాయి. మరోవైపు పరమేశ్వరుడైన భగవంతుడు మన ఆత్మకి తండ్రి, తల్లి, స్నేహితుడు, యజమాని మరియు సఖుడు. కాబట్టి ఆ భగవంతునితో సంబంధం ఆత్మ దృష్ట్యా ఆధ్యాత్మికమైన భావన. ఇది ఆత్మశక్తిని ఉద్ధరించి బుద్ధిని ప్రకాశింపచేస్తుంది. భగవత్ ప్రేమ ఒక సముద్రం వంటిది, అన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి. కాని శారీరక సంబంధీకులపై ప్రేమ సంకుచితమైనది మరియు తారతమ్యమును చూపేది. ఇక్కడ అర్జునుడు భౌతిక అనుబంధాన్ని అనుభూతి చెందుతున్నాడు. ఇది అతన్ని నిరాశా సముద్రంలో ముంచివేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి కూడా భయపడేట్టు చేస్తున్నది. భగవద్గీత అర్జున విషాదయోగం 29వ శ్లోకం. పతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే
గాంధీవం సంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. నా అవయవములు పట్టుతప్పుచున్నవి, ముఖం కాంతివిహీనమవుచున్నది, శరీరము వణుకుచున్నది, గగురుపాటు కలుగుచున్నది, గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తపించిపోవుచున్నది. ఇక్కడ నిలబడుటకైనను నాకు శక్తి లేదు, నా మనస్సు భ్రమించిపోవుచున్నది. భాష్యము. యుద్ధ పరిణామాల గురించి ఆలోచించేసరికి అర్జునుడు కలత చెంది శోకానికి గురి అయ్యాడు. ఏ వింటి శబ్దానికి బలమైన శత్రువులే భీతి చెందారో అదే గాంధీవం అతని చేజారిపోతున్నది. యుద్ధం చేయటం పాపము అన్న ఆలోచనతో అతని తల తిరుగుతున్నది. ఈ యొక్క అస్థిరమైన మానసిక స్థితిలో చివరికి ఘోరమైన వైఫల్యాలను మరియు రాబోయే పరిణామాలను సూచించే మూఢ నమ్మకాలతో ఉన్న శకునములను అంగీకరించే స్థాయికి దిగజారిపోయాడు. భగవద్గీత అర్జున విషాదయోగం 30వ శ్లోకం. నచ శక్నోమ్యవస్తుతాం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ కేశవ, నాకు అనేక అపశకునములు కనబడుచున్నవి. ఈ యుద్ధమున నా జనులను చంపుట వలన నేను పొందు శ్రేయస్సు ఏమిటో నాకు తెలియడం లేదు. భాష్యము. అసహనము వలన అర్జునుడు యుద్ధరంగమున నిలబడలేకపోవుచుండెను. అంతేకాకుండా ఈ మనోదుర్బలతచే అతడు తనను తానే విస్మరించుచుండెను. భౌతిక విషయముల పట్ల అధికాసక్తి మానవుని అట్టి భ్రాంతిపూరితమైన జీవనస్థితి ఎందుచును. భయం ద్వితీయాభినివేశత శాత్ భాగ 11:2-37 అనగా భౌతిక బంధ పరిస్థితుల చేత అధికముగా ప్రభావితులైన వారి యందు అట్టి భయము మరియు మానసిక అస్థిరత కలుగుచుండును. అర్జునుడు యుద్ధరంగమున బాధాకరములైన విపరీత పరిస్థితులనే దర్శింపసాగెను. శత్రువులపై విజయము సాధించినను అతడు ఆనందము అనుభవింపజాలడు. ఇక్కడ నిమిత్తాని విపరీతాని అను పదములు ప్రాధాన్యతను కలిగియున్నవి. భగవద్గీత అర్జున విషాదయోగం 31వ శ్లోకం. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ కేశవ, నాకు అనేక అపశకునములు కనబడుచున్నవి. ఈ యుద్ధమున నా జనులను చంపుట వలన నేను పొందు శ్రేయస్సు ఏమిటో నాకు తెలియడం లేదు. భాష్యము. తన నిజస్వార్థగతి విష్ణువు లేదా శ్రీకృష్ణుని యందే కలదని తెలియక బద్ధజీవులు దేహ సంబంధములందే సుఖము కలదని భావించుచు వాటిచే ఆకర్షింపబడుతురు. జీవితముకు సంబంధించిన అట్టి అంధవిశ్వాసముతో వారు భౌతిక సుఖములకు హేతువులైన వాటిని కూడా విస్మరించుతారు. ఇక్కడ అర్జునుడు క్షత్రియ ధర్మములను కూడా విస్మరించినట్లుగా కనిపించును. శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములచే యుద్ధరంగమున మరణించుచు క్షత్రియుడు మరియు పూర్తిగా ఆధ్యాత్మికానుభూతి కొరకే అంకితమైన సన్యాసి అను ఇరువురును శక్తివంతము మరియు తేజోవంతమైన సూర్యమండలమున ప్రవేశించుటకు యోగ్యులు కాగలరని తెలుపబడినది. బంధువుల విషయమును పక్కకు పెట్టినను తన శత్రువులను సైతము వధించుటను అర్జునుడు వాంఛించుట లేదు. బంధువులను చంపుటచే జీవితమును తనకు ఎట్టి సుఖము లభింపదని అతడు భావించుచున్నాడు. కనుకనే ఆకలి లేనివాడు వండుటకు ఇష్టపడనట్లుగా అతడు యుద్ధము చేయుటకు అంగీకరింపలేకున్నాడు. ఇప్పుడు అతడు నిరాశతో అడవికి వెళ్లి ఏకాంత జీవితం గడపాలని నిశ్చయించుకున్నాడు. కానీ క్షత్రియులు ఇతర వృత్తులను చేపట్టకూడదు కనుక జీవనోపాధికి క్షత్రియునిగా అతనికి రాజ్యం కావాల్సి ఉన్నది. కానీ ప్రస్తుతం అర్జునుడికి రాజ్యం లేదు. బంధువులతోనూ సోదరులతోనూ తనకు ఇష్టము లేకున్నను యుద్ధము చేసి పితృదత్తమైన రాజ్యమును తిరిగి సంపాదించుటకే అర్జునుడికి గల ఏకైక అవకాశమై ఉన్నది. కానీ అట్లు చేయుటను అతడు వాంఛించుట లేదు. కనుక అడవికేగి నిరాశతో కూడిన ఏకాంత జీవితమును గడపుటే తనకు తగినదని అతడు భావించెను. భగవద్గీత అర్జున విషాదయోగం 32వ శ్లోకం. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ కృష్ణ, నేను ఈ విజయమును గాని రాజ్యమును గాని సుఖములను గాని కోరుకోవటం లేదు. ఓ గోవింద, ఈ రాజ్యము వలన గాని
ఈ భోగముల వలన గాని ఈ జీవితము వలన గాని ఏమి ప్రయోజనము? భాష్యము: శ్రీకృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందమును చేకూర్చువాడకుడిచే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ఇక్కడ గోవింద అని సంబోధించెను. ఈ ప్రత్యేక పదప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియములను తృప్తిపరచగలదో శ్రీకృష్ణుడు ఎరుగువలనని సూచించుచున్నాడు. కానీ గోవిందుడు మన ఇంద్రియములను తృప్తిపరచుట కొరకే నిర్దేశింపబడలేదు. కానీ మనం గోవిందుణ్ణి ఇంద్రియములను తృప్తిపరచడానికి ప్రయత్నించినచో ఆ ప్రయత్నమునకు మన ఇంద్రియములు కూడా తృప్తి నొందగలవు. ప్రపంచంలో ప్రతి మానవుడు భౌతికంగా తన ఇంద్రియాలను సంతృప్తిపరచుకునవలనని, అట్టి తృప్తిని భగవానుడు సమకూర్చవలనని కోరుకుంటాడు. కానీ భగవానుడు జీవుల అర్హతలను అనుసరించియే వారికి ఇంద్రియ తృప్తిని కలుగజేస్తాడు. అంతేకాని భగవానుడు కోరిన దాని అంతటినీ ప్రసాదించడు. కానీ ఏ మానవుడైనను అట్లు కాకుండా భిన్న మార్గమును చేపట్టినప్పుడు, అనగా తన ఇంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియములను సంతృప్తిపరచడానికి ప్రయత్నించినప్పుడు గోవిందుని కృపచే జీవుల సమస్త కోరికలు తృప్తి నొందుతారు. అర్జునుడికి తన జాతి మరియు కుటుంబ సభ్యుల గల దృఢమైన ప్రేమకు వారిపై అతనికి గల ఎక్కువ కారణమని ఇక్కడ చూపబడింది. కనుకనే అతడు యుద్ధము చేయుటకు సంసిద్ధుడిగా లేడు. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ వైభవాలను బంధుమిత్రులు ఎదుట ప్రదర్శించాలని కోరుకుంటారు. తన బంధుమిత్రులందరూ యుద్ధరంగమును చంపబడినచో విజయానంతరం తన సంపదలను వారితో కలిసి పంచుకోవటానికి అవకాశం లభింపదని అర్జునుడు భయపడుచున్నాడు. భౌతిక జీవితమునందలి భావములు ఈ విధంగానే పరిగణింపబడుచుండును. కానీ ఆధ్యాత్మిక జీవితం దీనికి పూర్తిగా భిన్నమైనది. భక్తుడు ఎల్లప్పుడూ భగవానుని కోరికలను సంతృప్తి పరచదలుచును. కనుక భక్తుడు భగవానుడు అనుమతిస్తే భగవత్సేవ కొరకు అన్ని రకాల సంపదలను గ్రహింపవచ్చును. భగవానుడు అనుమతించినచో ఆ భక్తుడు చిల్లి గవ్వనేనను గ్రహింపరాదు. అర్జునుడు తన బంధువుల్ని చంపాలని అనుకోవడం లేదు. వారిని చంపవలసి వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయంగా వారిని సంహరింపవలనని అతడు వాదించేదును. వారిని చంపవలసి వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయంగా వారిని సంహరింపవలనని అతడు వాంఛించెను. ఈ సందర్భమున యుద్ధరంగమునకు రాకముందే శ్రీకృష్ణుడు వారిని అందరినీ చంపియుండెననియు మరియు తాను శ్రీకృష్ణునికి సాధనముగా, అనగా పనిముట్టుగా మాత్రమే కావలసి ఉన్నదని అర్జునుడు ఎరుగలేకున్నాడు. ఈ సత్యము రాబో అధ్యాయములందు వివరింపబడును. భగవానుని సహజ భక్తుడైన అర్జునుడు దుష్టులైన తన దాయాదులు మరియు సోదరుల పట్ల ప్రతీకారము చేయగోరలేదు. కానీ భగవానుడు వారందరూ చంపబడవలనని సంకల్పించెను. భగవద్భక్తుడెన్నడను దుష్టుని పట్ల ప్రతీకారము చేయగోరడు. కానీ భక్తుల ఏడ దుష్టులు చేయు దోషములను భగవానుడు ఏమాత్రము సహింపడు. భగవానుడు తన విషయమున ఎవరినైనాను క్షమించవచ్చునేమో గాని తన భక్తులకు హాని చేసిన వారినెవరినీ క్షమింపడు. కనుకనే అర్జునుడు దుష్టులను క్షమింపగోరనను భగవానుడు సంహరింపవలననియే నిశ్చయించెను. భగవద్గీత అర్జున విషాదయోగం 33వ శ్లోకం. త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రా తదైవ చ పితామహాః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. మనము ఎవరి ఆశ కొరకైతే ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకొనుచున్నామో వారే ప్రాణము వీడుటకై సిద్ధపడి ధనములను వదులుకొని యుద్ధమునకు నిలిచి ఉన్నారు. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమళ్ళు, మేనమామలు, మామలు, బావలు, ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇచ్చట వచ్చియున్నారు. భగవద్గీత అర్జున విషాదయోగం 34వ శ్లోకం. మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ మధుసూదన, నన్ను చంపుటకై వచ్చువారైనను నేను వీరిని చంపలేను. ముల్లోకాధిపత్యము కొరకైనను వీరిని చంపు ఆశ నాకు లేదు. ఇక ఈ సాధారణ భూమండల విషయమునకై చంపగలనా? భగవద్గీత అర్జున విషాదయోగం 35వ శ్లోకం. అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య దార్త్రరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన. అర్జునుడు
శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ జనార్దన, ఈ దుర్యోధనాదులను చంపి పొందు విజయముపై మనకు ప్రీతి ఏర్పడదు. దుర్మార్గులైన వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. భగవద్గీత అర్జున విషాదయోగం 36వ శ్లోకం. నిహత్య దార్త్రరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ జనార్దన, ఈ దుర్యోధనాదులను చంపి పొందు విజయముపై మనకు ప్రీతి ఏర్పడదు. దుర్మార్గులైన వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. భాష్యము. తన స్వజనులను సంహరించకూడదు అన్న అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి అయినా సరే అని 2 సార్లు ఇంతకు పూర్వ శ్లోకంలోనే అన్నా అర్జునుడు మళ్ళీ నేను వారిని సంహరించినా సరే అలాంటి విజయం నుండి ఏమి సుఖం పొందుతాను అని అంటున్నాడు. పోట్లాడటం, చంపటం చాలా మటుకు సందర్భాలలో పాపిష్టి పనే. అవి పశ్చాత్తాపాన్ని, అపరాధం చేసిన భావనని కలుగజేస్తాయి. అహింస ఒక గొప్ప సద్గుణమని వేదాలు చెప్పాయి. మరియు తీవ్ర పరిస్థితులలో తప్ప హింస ఒక పాపము. మా హింస్యాత్ సర్వభూతాని, ఏ ప్రాణిని కూడా చంపకు అని చెప్పబడింది. ఇక్కడ అర్జునుడు తన బంధువులను చంపటానికి ఇష్టపడటం లేదు, ఎందుకంటే అతను అది పాపపు పని అని భావించాడు. కాని 6 విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు ఉంది అని వశిష్ఠ స్మృతి 3:19వ శ్లోకం చెబుతోంది. సంపదకి నిప్పు పెట్టేవారు, ఆహారంలో విషం కలిపేవారు, చంపటానికి ప్రయత్నించేవారు, సొత్తుని కొల్లగొట్టేవారు, భార్యని అపహరించవచ్చినవారు మరియు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కునేవారు, ఇలాంటి వారిని ఆత్మరక్షణ కోసం చంపటం పాపము కాదు అని మనుస్మృతి 8.351 పేర్కొన్నది. భగవద్గీత అర్జున విషాదయోగం 37వ శ్లోకం. తస్మాన్నార్హా వయం హంతుం దార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. కనుక ఓ మాధవ, మన బంధువులతో కూడిన ఈ దార్తరాష్ట్రులను చంపుటకు మేము అర్హులము కాము. స్వజనులను చంపి మేము ఎలా సుఖపడగలము? భాష్యము. ప్రతిపక్షము వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయుటకుగాని జూదమాడుటకుగాని నిరాకరింపరాదు. కావున అట్టి నియమముననుసరించి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరింపరాదు. ఎందుకనగా అతడు దుర్యోధనుని పక్షము వారిచే యుద్ధమునకు ఆహ్వానింపబడెను. ఈ సందర్భమున అట్టి సవాలు వలన కలిగేడి ప్రభావములను ప్రతిపక్షమువారు గుర్తింపలేకున్నారని అర్జునుడు భావించెను. కాని అర్జునుడు ఆ దుష్ఫలితములను చూడగలుగుటచే ప్రతిపక్షమువారి ఆ సవాలును అంగీకరింపలేకపోయెను. ఫలితము మంచిదైనచో నియమములు ఖచ్చితముగా పాటింపవచ్చును. కాని ఫలితము విరుద్ధమైనప్పుడు నియమములకు కట్టబడజాలరు. ఈ విధమైన మంచి చెడులను ఆలోచించియే అర్జునుడు యుద్ధము చేయరాదని నిశ్చయించెను. భగవద్గీత అర్జున విషాదయోగం 38వ శ్లోకం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. రాజ్యంపై పేరాసగలవారై కులక్షేము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన సంభవించు పాపములను వీరందరూ గ్రహించలేకపోయినను. భాష్యం. వృత్తి రీత్యా యోధుడే అయినా అర్జునుడు అనవసరపు హింసని అసహించుకున్నాడు. మహాభారత యుద్ధం చివరిలో జరిగిన ఒక ఘట్టం అతని యొక్క ఈ గుణాన్ని వెల్లడిస్తుంది. 100 మంది కౌరవులు చంపబడ్డారు. కాని దానికి ప్రతీకారంగా ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ రాత్రివేళ పాండవ శిబిరంలోనికి చొరబడి ద్రౌపది యొక్క 5 పుత్రులను వారు నిద్రిస్తుండగా చంపివేశాడు. అశ్వత్థామని పట్టుకుని అతన్ని పశువులాగా కట్టివేసి అతడిని శోకిస్తూ ఉన్న ద్రౌపది కాళ్ల వద్ద పడవేశాడు అర్జునుడు. కాని క్షమాగుణము మరియు సున్నిత హృదయం కలిగిన ద్రౌపది అశ్వత్థామ తమ గురువు ద్రోణాచార్యుని పుత్రుడు అయినందువల్ల అతణ్ణి క్షమించాలి అని అన్నది. మరోపక్క అశ్వత్థామని వెంటనే చంపివేయాలని భీముడు అభిప్రాయపడ్డాడు. ఈ సందిగ్ధావస్థలో అర్జునుడు శ్రీకృష్ణుని వైపు పరిష్కారం కోసం చూశాడు. కృష్ణుడు అన్నాడు, గౌరవింపదగిన బ్రాహ్మణుడు తాత్కాలికంగా ధర్మపథం నుండి తప్పినా అతన్ని తప్పకుండా క్షమింపవలసినదే. కాని ఆయుధాన్ని పట్టి చంపటానికి వచ్చిన వాడిని తప్పకుండా శిక్షించవలసినదే అని అర్జునుడు ఈ విరుద్ధమైన సూచనలను అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామను చంపలేదు కాని అతని తల వెనుక పిలకను కత్తిరించి అతని నుదురుపై ఉన్న మణిని తొలగించి
అతన్ని శిబిరం నుండి బహిష్కరించాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు హింసని విడనాడటం అర్జునుడి సహజ స్వభావం. ఈ ప్రత్యేక పరిస్థితిలో పెద్దలని, బంధువులని చంపటం తగని పని అని తనకు తెలుసునంటున్నాడు. భగవద్గీత అర్జున విషాదయోగం 40వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో బిభవత్యుత. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నియునూ నశించును. కులధర్మము అంతరించిపోయినచో అంతటను అధర్మము వ్యాపించును. భాష్యము. జీవితంలో శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక ప్రగతి మనుషుల మంచి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి. సమాజం నైతికంగా బలపడటానికి వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేయబడ్డాయి. మంచి పౌరులు స్త్రీల ధార్మికత, పాతివ్రత్యం మీద ఆధారపడి ఉంటారు. పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఉన్నట్టే స్త్రీలు కూడా దారి తప్పే ప్రమాదం ఉంటుంది. అందుకే కుటుంబ పెద్దలు వారిని సదాచార మార్గంలో ఉంచాలి. స్త్రీలు ధార్మిక కర్తవ్యాలలో నిమగ్నమైతే వారి మనసు చెడిపోదు. చాణక్యుడు చెప్పినట్లుగా స్త్రీలకు నియంత్రణ అవసరం. అందుకే వారిని ధర్మకార్యాలలో పాల్గొనేటట్లు చెయ్యాలి. అలా చేస్తే భక్తితో కూడిన స్త్రీలు మంచి సంతానాన్ని కలిగి సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. వర్ణాశ్రమ ధర్మం పాటించకపోతే స్త్రీలు నియమాలను విరచి సమాజంలో అశాంతి పెరుగుతుంది. దాని ఫలితంగా అవాంఛనీయ సంబంధాలు, వ్యభిచారం, బాధ్యతలేని వ్యక్తులు, చివరకు యుద్ధాలు మరియు అశాంతి ఏర్పడతాయి. భగవద్గీత అర్జున విషాదయోగం 41వ శ్లోకం. అధర్మా బిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ కృష్ణ, అధర్మము పెరిగిపోయినప్పుడు ఒంటరిగా వదిలివేయబడిన ఆ కులస్త్రీలు మిక్కిలి చెడిపోవుదురు. స్త్రీలు చెడినచో వర్ణసాంకర్యము కలుగును. భాష్యము. వంశంలో పితృల పట్ల కర్తవ్యంగా పిండం, తర్పణం చేయటం ఒక ముఖ్యమైన ధార్మిక విధి. ఈ కార్యక్రమాలు విష్ణువు ఆరాధనతో కలిపి చెయ్యాలి. ఎందుకంటే విష్ణువుకు సమర్పించిన ఆహారం ప్రసాదముగా పితృలకు అర్పించినప్పుడు వారి పాపఫలాలు నశిస్తాయి. కొంతమంది పితృలు పాప ఫలితాలు అనుభవిస్తూ భూత ప్రేత రూపంలో ఉంటారు. కాని వారి సంతానం భగవత్ప్రసాదం అర్పిస్తే వారు ఆ స్థితి నుండి విముక్తులవుతారు. ఇది వంశ సంప్రదాయం మరియు ధర్మ కర్తవ్యం. భక్తి లేనివారు ఈ కర్మలను తప్పక చెయ్యాలి. కాని నిజమైన భక్తులు ఈ కర్మలకు బంధించబడరు. ఎందుకంటే వారు ముకుందుని పాదాలను ఆశ్రయించి భక్తితో సేవ చేస్తారు. అలాంటి భక్తునికి దేవతలు, ఋషులు, పితృలు పట్ల ఎటువంటి రుణమూ ఉండదు. భక్తియుక్త సేవ ద్వారా ఆ బాధ్యతలన్నీ సహజంగానే నెరవేరుతాయి. ఈ భావనే శ్రీమద్భాగవతము 11వ అధ్యాయము 5వ శ్లోకము పద్యము 41లో ఈ విధంగా చెప్పబడింది. దేవర్షి భూతాప్తృ రుణాం పితృణాం నకింకరో నాయమృణి చ రాజన్ సర్వాత్మన యహ శరణం యగతో ముకుందం పరిహృత్య కర్తుం. ఈ శ్లోకంలో చెప్పిన అర్థం ఏమిటంటే, సమస్త ధర్మాలను విడిచి ముకుందుని శరణు పొందిన భక్తుడు ఎవ్వరి పట్ల రుణబద్ధుడుగా ఉండడు. దేవతలు, ఋషులు, పితృలు పట్ల కూడా అతనికి కర్తవ్య బంధం ఉండదు. ఎందుకంటే ముకుందుని భక్తితో సేవ చేయటం ద్వారానే అన్ని ధర్మాలు, అన్ని కర్తవ్యాలు సహజంగానే నెరవేరుతాయి. భగవద్గీత అర్జున విషాదయోగం 42వ శ్లోకం. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. వర్ణసాంకర్యము కలిగినచో ఆ కులనాశనమునకు కారణమైన కులఘాతకులు నరకమును పొందెదరు. కులనాశనము వలన
పిండోదకములు లోపించి వారి పితరులు పతనమగుదురు. మానవుడు మోక్షం సాధించడానికి సమాజంలో ఉన్న 4 వర్ణాల వారికి ప్రత్యేకమైన సంక్షేమ కర్తవ్యాలు నిర్ణయించబడ్డాయి. ఇవి సనాతన ధర్మం లేదా వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఏర్పాటైనవి. కాని ఈ సనాతన ధర్మ సంప్రదాయాన్ని గౌరవించకుండా బాధ్యత లేని నాయకులు సమాజంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. దాంతో ప్రజలు తమ జీవిత లక్ష్యమైన విష్ణుభక్తిని మరచిపోతున్నారు. అట్టి నాయకులు అంధులుగా చెప్పబడతారు. వారిని అనుసరించే ప్రజలు కూడా అయోమయంలో పడతారు. సరైన మార్గాన్ని కోల్పోతారు. భగవద్గీత అర్జున విషాదయోగం 44వ శ్లోకం. ఉత్పన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నీతం వాసో భవతీత్యనుశుశ్రుమా. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి శాశ్వతముగా నరకప్రాప్తి తప్పదని నేను విన్నాను. అర్జునుడు ఇక్కడ తన స్వీయ అనుభవాన్ని కాకుండా మహానుభావుల నుండి వినిన వచనాలను ఆధారంగా తీసుకుంటున్నాడు. నిజమైన జ్ఞానాన్ని పొందడానికి అదే సరైన మార్గం. ముందుగా ఆ వాస్తవ జ్ఞానంలో స్థిరపడిన వారి సహాయం లేకుండా ఎవరూ నిజమైన జ్ఞానంలోని మర్మాన్ని గ్రహించలేరు. మరణానికి ముందే ఒక వ్యక్తి తన పాపకర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి వర్ణాశ్రమ విధానంలో ఒక ప్రత్యేక మార్గం ఉంది. పాపకార్యాలలో నిరంతరం మునిగిపోయిన వ్యక్తి ఈ ప్రాయశ్చిత్త విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలి. లేకపోతే తన పాపాల ఫలితంగా నరకలోకాలలో దుర్భరమైన జీవితం అనుభవించాల్సి వస్తుంది. భగవద్గీత అర్జున విషాదయోగం 45వ శ్లోకం. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. రాజ్యమును పొందాలన్న అత్యాశతో మేము స్వజనులను చంపుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములను చేయుటకు జమకట్టితిమి కదా. అయ్యో. భాష్యం. స్వార్థం కోసం మనిషి ఎంత దూరం వెళ్ళగలడో చరిత్ర చూపింది. తన లాభం కోసం సొంత తల్లిదండ్రులను, సోదరుడిని కూడా హత్య చేసిన వారున్నారు. అది స్వార్థం యొక్క అంధత్వం. కాని అర్జునుడు వేరేవాడు. అతను శ్రీకృష్ణుడి భక్తుడు. అతనికి నీతి తెలుసు, ధర్మం తెలుసు. అందుకే తన చేత పాపం జరగకుండా ప్రతి అడుగులో జాగ్రత్త వహించాడు. భగవద్గీత అర్జున విషాదయోగం 46వ శ్లోకం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఒకవేళ ఈ యుద్ధమున ఆయుధములు లేని నన్ను శస్త్రములను చేబూనిన దుర్యోధనాదులు వధించినను అది నాకు క్షేమకరమే యగును. భాష్యం. క్షత్రియుడికి యుద్ధమంటే ధర్మం. కాని యుద్ధానికి కూడా నిబంధనలు ఉన్నాయి. నిరాయుధుడైన వాడిని దాడి చెయ్యకూడదు. యుద్ధం చెయ్యదలచని వాడిని ఎదుర్కొనకూడదు. ఇది యోధుడి గౌరవం. అర్జునుడు ఆ ధర్మాన్ని పాటించాడు. శత్రువు ఎంత ఉత్సాహంగా ఉన్నా అతడు హింసకు లొంగలేదు. అతని మనసు కఠినం కాదు, కోమలం. అది భయంకర రణభూమిలో కూడా కరుణను నిలుపుకున్న హృదయం. భగవద్గీత అర్జున విషాదయోగం 47వ శ్లోకం. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. అర్జునుడు ఈ విధముగా పలికి శోకముచే కలత చెందిన మనస్సు కలవాడై యుద్ధభూమియందు ధనుర్బాణములను విడిచి రథములోని మధ్యభాగమున కూలిపోయినాడు. భాష్యము. రథంపై నిలబడి శత్రు సైన్యాన్ని చూశాడు అర్జునుడు. కాని ఆ క్షణంలో అతని హృదయం
చలించిపోయింది. శోకంతో అతని చేతులలోని బాణాలు జారిపోయాయి. అతను రథంలో కూర్చున్నాడు. మౌనంగా ఆలోచనలో మునిగిపోయాడు. అది ఓటమి కాదు, అది మనసు మేల్కొలుపు. అంత దయ, అంత భక్తి ఉన్నవాడే ఆత్మ జ్ఞానానికి అర్హుడవుతాడు.